పూర్తి స్థాయి జాతీయ రాజకీయాల పట్ల వారికి అవగాహన లేదు అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వార్త మొత్తం చదివితే వారు మాట్లాడడమే మొదలుపెట్టి ఒక మాట అన్నారు తెలంగాణ స్టేట్ గురించి. బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి 5 స్థానాల్లో గెలిచేటందుకు సుపారీ ఇచ్చిందట. సుపారీలు ఇచ్చే అలవాటు ఎవరికున్నది? దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళ అధికారాన్ని కోల్పోయినప్పుడు పాకిస్తాన్కు సుపారీ ఇచ్చి భారతదేశంలో అల్లకల్లోలం చేయాలనుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సుపారీ ఇచ్చే అలవాటు ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. తెలంగాణ రాష్ట్రంలో సుపారీలు ఇచ్చే అలవాటు ఎవరికున్నది? స్పై కెమెరాలు పెడితే దేశమంతా ప్రపంచమంతా చూసేటందుకు ఓటుకు నోటు కేసులో బ్యాగులు ఇచ్చి ప్రజల ముందు దొరికింది ఎవరు సుపారీలు ఇచ్చారు? ఇవాళ వాళ్లే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. దాని అర్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన సుపారీ పాలన. సుపారీ పాలన చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. భారతదేశాన్ని మీరు విధ్వంసం చేసి ఇడిచిపెడితే భారతదేశాన్ని పట్టాలెక్కించి ఆర్థిక వ్యవస్థను బాగు చేసి భారతదేశంలో సుపరిపాలన చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ. సుపారీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే సుపరిపాలన చేసే పార్టీ బీజేపీ. అది దేశంలో చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తాడు. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన సుపారీల సంగతి మర్చిపోయి బీజేపీ అట బీఆర్ఎస్ పార్టీకి సుపారీ ఇచ్చిందట. బీఆర్ఎస్ పార్టీని గారిడోడెవడు? బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేయాలి అనుకునేటోళ్ళు ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి సుపారీ ఇయ్యాల్సిన అవసరం మాకేమున్నది? 17 లోక్సభ స్థానాల్లో 12 పైచిలుకు స్థానాలు గెలవడానికి, ప్రజాశీర్వాదంతో గెలవడానికి ఈ 10 సంవత్సరాల కాలంలో 10 లక్షల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ప్రతి తెలంగాణ బిడ్డకు కూడా లాభం చేయాలనేటువంటి విధంగా పరిపాలన చేస్తున్నటువంటిది మోడీ గారు. మాకు ఇక్కడ 4 ఎంపీ స్థానాలు ఉన్నా సరే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల గ్రామంలో కూడా మోడీ గారి పథకాలు ఇవాళ అమలు అవుతున్నాయి అంటే దట్ ఈస్ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇంకొకటి చెప్పినారు ఏంటిదట అంటే ఈ సుపారీ పాలన విషయంలో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు రావాలంటే పాకిస్తాన్కు పోయి పోటీ చేయాలన్నట భారతీయ జనతా పార్టీ. అసలు రేవంత్ రెడ్డి గారికి మన పార్లమెంటు స్థానాలు ఎన్నున్నాయో తెలుసునా? రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలు ఇప్పుడు ఎన్నికలు జరగబోయేటటువంటివి 543. 400 సీట్లు రావాలంటే భారతదేశంలో పోటీ చేస్తే సరిపోతుంది. పాకిస్తాన్ పోయి పోటీ చేయాలి అని అంటే మీలాగా 40 సీట్లు కూడా లేనటువంటి పార్టీకి అవసరం కావచ్చు. కానీ హిందుస్థాన్లో 400 సీట్లు గెలిచే దమ్ము భారతీయ జనతా పార్టీకి ఉన్నది. 2 స్థానాల నుంచి ఇవాళ 303 స్థానాలకు వచ్చి 303 నుంచి 400 పైచిలుకు స్థానాలు గెలుచుకునే దిశగా భారతీయ జనతా పార్టీ పోతుంటే 60 ఏండ్ల పైచిలుకు భారతదేశాన్ని అప్రతిహితంగా పరిపాలించి ఇవాళ ఉనికిని కాపాడుకోలేనటువంటి నిరాశ నిస్పృహల్లోకి మీ కాంగ్రెస్ పార్టీ పోతుంది. అది మీ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి తేడా. పాకిస్తాన్ మీద లెస్స ప్రేమ పుట్టుకొస్తుంది వీళ్లకు. గంతగనం ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే అడుగుతున్నా, 400 సీట్లకు మించి బీజేపీకి రావాలంటే పాకిస్తాన్కు పోవాలి అని అన్నారు కదా. మేము ఒకటే సవాల్ చేస్తున్నాం, మేము ఈ హిందుస్థాన్లోనే 400 సీట్లు తెచ్చుకుంటాం. మేము హిందుస్థాన్లో 400 సీట్లు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు పాకిస్తాన్ పోవాలి. వారికి ఫ్లైట్ టికెట్లు మేము కొనిస్తాం, అక్కడ షెల్టర్ మేము ఇస్తాం. శరణార్థుల కింద భారతదేశం నుంచి మోడీ గారిని రిక్వెస్ట్ చేసి వారికి పెన్షన్ కూడా ఇప్పిస్తాం నెల నెల. పాకిస్తాన్ బొమ్మనండి అంత ప్రేమ ఉంటే. ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏనే పాకిస్తాన్ డిఎన్ఏ కాబట్టి గతంలో రాహుల్ గాంధీ గారికి, అంతకంటే ముందు రాజీవ్ గాంధీ గారికి, అంతకంటే ముందు ఇందిరాగాంధీ గారికి, అంతకంటే నెహ్రూ గారికి కూడా పాకిస్తాన్ పట్ల ఉన్నటువంటి ప్రేమ భారతదేశ ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు మళ్ళొకసారి ఆ పాకిస్తాన్ పట్ల ప్రేమను చూపించుకున్నారు. మీ రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకుపోండి, పోంగ పని అయిపోతుంది. అమేథీకి వెళ్ళి వాయనాడ్ పోయిండు,
వాయనాడుకి వెళ్ళి పాకిస్తాన్ పోతాడు. ఆయనతో దేశ ప్రజలకు విముక్తి లభిస్తుంది, కానీ మళ్ళా మాకు స్టార్ క్యాంపెయినర్ లేకుండా అవుతాడు కావచ్చు. రాహుల్ గాంధీ గారిని కూడా మీరు తీసుకపోతే. ఇంకొక విషయం, రాహుల్ గాంధీ గారు గతంలో మాట్లాడుకుంటా భారతీయ జనతా పార్టీకి 180 కంటే ఎక్కువ దాటాయి అన్నాడు. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటా భారతీయ జనతా పార్టీకి 240 దాటాయి అంటున్నాడు. అంటే మీ పార్టీ నాయకుడు, మరి ఆయన ఏం నాయకుడు? ఆయన అధ్యక్షుడు కాదు, ఆయన ప్రధాని అభ్యర్థి కాదు. ఆయననే ముంగడబెట్టి మీరు ఎలక్షన్లకు పోతున్నారు. మరి ఆయన చెప్పే 180 లెక్కకు మీరు చెప్పే 240 లెక్కకు ఎక్కడ కూడా పొంతనలేదు. అంటే మీరు రాహుల్ గాంధీ గారికి చెప్పి మాట్లాడుతున్నారా, చెప్పకుండా మాట్లాడుతున్నారా? అసలు మీకేమన్నా మీరు మాట్లాడేటటువంటి వాటి పట్ల ఏమన్నా అవగాహన ఉన్నదా? ఎంతసేపు భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే దాని మీద ఎందుకు మీకు కాన్సన్ట్రేషన్? మేము చెప్పే 400 సీట్లల్లా 10% ఉన్నారు. మీకున్న స్టేక్ 40 సీట్లు. ఆ 40 సీట్లను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి చేతనైతే ఆయన జాతీయ స్థాయిలో ఎలివేట్ కావాలి అనుకుంటే మొత్తం ఒక స్ట్రాటజీ బిల్డప్ చేసి ఆ స్ట్రాటజీని భారతదేశం అంతా ఇంప్లిమెంట్ చేసి మీకున్నటువంటి పాత 40 సీట్లు కాపాడుకుంటే మీరు ఇవాళ గొప్ప నాయకులు అవుతారు. మేము 40 చెప్తున్నాం, మీరు మాకు 400కు సవాల్ చేసినారు కదా, కాంగ్రెస్ పార్టీకి మేము సవాల్ చేస్తున్నాం. మీ 40 సీట్లు కాపాడుకోండి మీరు, చాలు, మేము దేనికంటే దానుకుంటాం. ఇంకొక 2-3 అంశాలు. మోడీ గారి హయాంలో బీజేపీ పట్టాలు తప్పిందట.